90s కిడ్ పెళ్ళి మోస్ట్ హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ కదా. మీరు 90స్లో పుట్టి మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదంటే కంగ్రాట్స్, ఇంక మీకు అవ్వదు. యాక్చువల్లీ మా ఇంటికి అప్పుడప్పుడు ఒక అన్నయ్య వస్తారు, అంటే మా హస్బెండ్ ఫ్రెండ్. ముందు చాలా యాక్టివ్గానే పెళ్లి సంబంధాలు అవి చూసేవారు. ఈ మధ్యన ఒక 1 ఇయర్ నుంచి, అంటే లైక్ లాస్ట్ 2 ఇయర్స్ చాలా బాగా చూశారు. ఈ ఇయర్ అసలు చూడడం చాలా తగ్గిస్తారు. పెళ్ళి అనే టాపిక్ ఎత్తట్లేదు నోట్లో నుంచి. పెళ్ళి అసలు అలాంటి సంబంధాలు ఏం టాపిక్కే రావట్లేదు అనమాట. ఏమన్నా ఇంట్లో సంబంధాలు చూడట్లేదా, పెళ్లి చేసుకోరని అంటే, మిమ్మల్ని చూశాక కూడా పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఎలాగుంటుందమ్మా, ఉన్నదంతా దొబ్బింది అన్నారు. అలా ఉంటుంది అనమాట. అయితే ముందైపోవాలి, లేదా అవ్వదు అంతే. ఎందుకంటే మనం ఓవర్ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసాం. అయితే 25, 26, 27 లోపే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పటికి ఇంకా తెలుసుకుంటున్న స్టేజ్లో ఉంటాం అనమాట. అదే ఇప్పుడు 30s దగ్గరలోకి వచ్చాయి కదా, ఆల్రెడీ అన్నీ తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఇంకేమనిపిస్తుంది, ఇదే నా పెళ్ళి, అమ్మో నాకొద్దు. మా ఫ్రెండ్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కాకుండా ఎవరైతే ఉన్నారో అది ఎవరికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మమ్మల్ని చూస్తున్నారు కదా. సో అయితే చాలా మంచి పార్ట్నర్ దొరుకుతారు, లేదంటే అసలు ఎవరు దొరకరు. సో పెద్దగా బాధపడకండి, ఏదైనా హ్యాపీయే. మంచోళ్ళు దొరికినా హ్యాపీయే, అసలు అవ్వకపోతే ఇంకా హ్యాపీ అనమాట. సో అస్సలు కంగారు పడకండి. ఈ 2000s వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు లవ్వులు, బ్రేకప్లు, కొంతమంది పెళ్ళిళ్ళు, పిల్లల్ని కూడా కనేస్తున్నారు అనమాట. సో ఏం తెలుసుకోకుండా అవన్నీ అయిపోతే బెటర్. తెలుసుకున్న తర్వాత ఇంక ఇంతే. అయితే సింగిల్గా ఉంటాం, లేదంటే మంచిగా ఉంటాం. ఏదైనా మన మంచికే కదా. సో హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.